ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలా మంది వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో తెగ హంగామా చేసిన నేతలు ఇప్పుడు గప్చుప్గా ఉన్నారు. కొందరు వైసీపీ నేతలు వేచి చూసే ధోరణితో ఉంటే మరికొందరు మాత్రం భవిష్యత్ రాజకీయాలపై తెగ ఆలోచన చేస్తున్నారు. అలాంటి నేతలకు ఇప్పుడు జనసేన అనేది ఒక వరంగా మారింది. వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు తొందరలోనే పార్టీని వీడటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీలో చేరడానికి తెగ రాయబారాలు నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొందరు నేతలైతే ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో రికమెండేషన్స్ కూడా చేయించుకుంటున్నారు అని జనసేన సర్కిల్లో గుసగుసలు వినపడుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే కొద్ది రోజుల్లోనే కొందరు కీలక నేతలు జనసేన కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను లాంటి నేతలు కొద్ది రోజుల క్రితమే మార్చేశారు. మరికొందరు కూడా అదే బాటలో నడవబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా తాము సేఫ్ జోన్ లో ఉండాలంటే జనసేన ఒక్కటే దిక్కు అని ఆ నేతలు భావిస్తున్నారట. జనసేనలో ఉంటే ఇటు వ్యక్తిగతంగానూ అటు రాజకీయంగానూ ఇబ్బందులు ఉండవని, పైపెచ్చు అదృష్టం కలిసి వస్తే పదవి యోగం కూడా దక్కవచ్చు అనేది ఆ నేతల ఆలోచనట. అందుకే ఆలస్యం చేయకుండా వైసీపీలో ఉన్న కొందరు నేతలు వెంటనే పార్టీ మారుతున్నారని సమాచారం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ వల్ల ఇబ్బంది పడ్డ టీడీపీ నేతలు టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున జనసేనలో చేరడమే కరెక్ట్ అని మెజార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు జనసేనలో పొలిటికల్ వాక్యూమ్ ఉంది. ఆ పార్టీలోకి వెళ్తే రాజకీయంగా చాలా ప్రయోజనాలు ఉంటాయని నేతలు అనుకుంటున్నారట. అందుకే జనసేన వైపు వైసీపీ నేతలు చూస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు చేరికల విషయంలో టీడీపీ కొంత కలవరపడుతోందని సమాచారం. వైసీపీలోని ముఖ్య నేతలు జనసేనలో చేరితే జనసేన క్రమంగా రాజకీయంగా బలోపేతమవుతోంది. దీంతో భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ టీడీపీ క్యాడర్లో జరుగుతోంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల వరకు వైసీపీలో ఉన్న నేతలతో మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ కసిగా పోరాడింది. ఇప్పుడు అలాంటి నేతలే జనసేనలో చేరితే అప్పుడు స్థానికంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతాయి అని టీడీపీలో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించిన నేతలు ఇప్పుడు జనసేనలో చేర్చుకోవడం కరెక్ట్ కాదని టీడీపీలో కొందరు నేతల వాదన. తమను ఇబ్బంది పెట్టిన నేతలు ఇప్పుడు జనసేనలో కాలర్ ఎగరేస్తూ ఉండడం తెలుగు తమ్ముడు అస్సలు తట్టుకోలేకపోతున్నారట. ఏదైనా పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు మారితే దానికి ఇలా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన నేతలే కారణమవుతారని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. ప్రస్తుతానికి టీడీపీ జనసేన మధ్య మంచి సంబంధాలున్నాయి. ఆ పార్టీల అధినేతలు ఇద్దరు కూటమిని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని ఇబ్బంది పెట్టిన నేతలను జనసేనలో చేర్చుకుంటే క్యాడర్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే కూటమిలో అభిప్రాయ భేదాలు కారణం అవుతుందని టీడీపీలో వినిపిస్తున్న టాక్. అలాంటిది జరగకుండా ఉండాలంటే జనసేన అధినేత వైసీపీ నుంచి వచ్చే నేతల విషయంలో కాస్త పునరాలోచన చేస్తే బాగుంటుంది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అసలే అవకాశం దొరికితే కూటమిలో చిచ్చు రేపే ప్రయత్నాలు చేయడానికి పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వారికి ఇదో అవకాశంగా మారుతుందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. అందుకే తెలిసి వైసీపీ నుంచి వస్తున్న నేతలకు జనసేనలో అవకాశం ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నుంచి వస్తున్న సూచనలను జనసేనాని ఎలా తీసుకుంటారు? వైసీపీ నుంచి వస్తున్న వారందరినీ పార్టీలో చేర్చుకుంటారా, లేక ఆయా నియోజకవర్గ పరిస్థితులను బట్టి పవన్ నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ జనసేనలో జరుగుతోంది. చాలా మంది నేతలు జనసేనలో చేరడానికి సుముఖత చూపిస్తున్నారు. కానీ జనసేన అధినేత మాత్రం కొందరి విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ ను, జనసేనను ఇష్టం వచ్చినట్లు విమర్శించిన నేతలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జన సైనికుల నుంచి వినపడుతున్న మాట. అలాంటి వారిని తీసుకుంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని కొందరు నేతలు పవన్ కు చెప్తున్నారట. తాజాగా గతంలో జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధికార వైసీపీలో చేరాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమితో తిరిగి సొంత గూటికి చేరాలనుకుంటున్నారు. దీనిని కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాపాక వరప్రసాద్ పట్లనే క్యాడర్ ఇంత సీరియస్ గా ఉంటే ఇక వైసీపీ నుంచి వస్తున్న నేతల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో అని జనసేన ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. తాజాగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు పలువురు టీడీపీలోకి, మరికొందరు జనసేనలో చేరుతున్నారు. చాలా మందికి టీడీపీ గేట్లు తెరవకపోవడంతో జనసేన వైపు వెళ్తున్నారు. విశాఖ డైరీ చైర్మన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆనంద్ని టీడీపీ వద్దు అనడంలో బీజేపీలో చేరారు. అలాగే మంగళగిరిలో లోకేష్ పై ఇష్టానుసారంగా మాట్లాడిన నేత టీడీపీలో పలు పదవులు అనుభవించి ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి వైసీపీ ఓటమితో జనసేనలో చేరారు. అదే బాటలో కైకలూరు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. తెలుగుదేశం పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు 2-3 ఉండడంతో భవిష్యత్ ఎన్నికల్లో కూడా టీడీపీ అవకాశం రాదని భావిస్తున్న నేతలు జనసేన బీజేపీ వైపు చూస్తున్నారు.
మొత్తానికి జనసేనలో చేరికల అంశం ఇప్పుడు ఇటు టీడీపీతో పాటు అటు జనసేనలో కూడా ఆందోళన కలిగిస్తోంది. చేరికల విషయంలో అధినేత పవన్దే తుది నిర్ణయం అని, పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా పనిచేయడమే జన సైనికుల విధి అని జనసేన పార్టీ చెబుతోంది. ఇక ఈ చేరికల అంశం భవిష్యత్తులో ఏపీలో ఏదైనా రాజకీయ సమీకరణాలకు కారణమవుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.